తింటున్నా సరే, కూర్చున్నా సరే, లేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తాడేమో అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి 9 ఏళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు కంసుడికి. ఎందుకంటే ఆయన కోరుకొని చేసింది నిరంతర ధ్యానం, కృష్ణ ధ్యానం. శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు, ఏం పర్వాలేదు. తిట్టినా పర్వాలా, కొట్టినా పర్వాలా, ప్రేమించినా పర్వాలా, ఏం చేసినా ఆయన్నే. అంచేత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనేవి ఉండవు. ధర్మము అధర్మం, కోరిక అకామం, క్రోధం అక్రోధం ఉండవు. నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు, నువ్వు ఏం చేసినా మంచిది. రామదాసే ఉదాహరణ. వచ్చి ఎన్న కొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు. ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే. అందుకని హారాల లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పాడు మొత్తం. లక్ష్మణునకు జీయిస్తి పత్సాల పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు.